విక్కీ, పద్మావతి వాళ్ళ పెళ్లి రోజునైతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా సరదాగా జరుపుతూ ఉంటారు. అలా పార్టీని అరేంజ్ చేసి అయితే చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, ఏంట్రా రాజు, కావ్య వాళ్ళు వస్తారన్నావు, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే, టైం అంటే రాజు అంటే టైంకి వస్తాడు మామయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఈలోగా అక్కడి నుండి రాజు, కావ్యాలు వస్తూ ఉంటారు. అది చూసిన విక్కీ అయితే, అదుగో వచ్చేసారు కదా అని చెప్పేసి అయితే వాళ్ళని చూసి సంతోషంగా అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే విక్కీని చూసి చాలా సంతోషించి డ్యాన్సులతో ముందుకు వస్తూ ఉంటాడు. అది చూసిన విక్కీ కూడా తనతో కలిసి డ్యాన్స్ వేస్తూ చాలా సంతోషంగా అయితే ముందుకు వెళ్తూ ఉంటారు. అలా ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే పద్మావతి దగ్గరికి వెళ్ళి, పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే, థ్యాంక్స్ చెల్లి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా వాళ్ళందరూ అయితే పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, ఇంకెందుకు ఆలస్యం అక్క, చింపేద్దాం పదా అని చెప్పేసి అయితే తనని డ్యాన్సుల దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా విక్కీ, పద్మావతి, రాజ్, కావ్య వాళ్ళు అయితే డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. పద్మావతి ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక నుండి పద్మావతికి అన్ని సంతోషాలే ఇద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే విక్కీని చూసి, ఏంట్రా నీ భార్యని అంతలా చూస్తున్నావా, అంత ముద్దే చేస్తుందా ఏంటి అని చెప్పేసి అయితే అలా కొల్లం చేస్తూ ఉంటాడు. అది చూసిన విక్కీ అయితే, అదేం లేదురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.